సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మైనింగ్ అక్రమాలపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సవాల్ విసిరిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీరంగూడ శివాలయం వద్ద మైనింగ్ అక్రమాలపై చర్చకు రావాలని కాటా సవాల్ చేయడంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు ముందస్తుగా ఈ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పటాన్ చెరువులో భారీగా బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక హరీష్ రావుపై ఇటీవల కాటా శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డిపై తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పాటు హరీష్ రావు లాఠీ దెబ్బలు తిని రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని అన్నారు. స్థాయి తప్పి మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామన్నారు. జిల్లా మంత్రి కుమార్తె పెండ్లి పేరుతో ఎన్ని డబ్బులు వసూలు చేశారని కాటా శ్రీనివాస్ గౌడ్ పై ఆరోపణలు చేశారు. సొంత కుటుంబ సభ్యులపైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇబ్బంది పెట్టాడని అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఫర్ అందిస్తారు. ఉషా, డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మైనింగ్ అక్రమాలపై ఇప్పటికే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సవాల్ విసిరారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్. పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే 2 రోజుల క్రితం బీరంగూడ శివాలయం వద్ద మైనింగ్ కి అక్రమాలపై చర్చకు రావాల్సిందిగా కాటా సవాల్ విసరడంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తలెత్తింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య కూడా ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందన్న సమాచారంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అయితే ఎక్కడికక్కడ ఏదైతే కాటం శ్రీనివాస్ గౌడ్ని కావచ్చు, ఇటు పటాన్ చెరువుకి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ముందస్తు అరెస్టులు అలాగే కార్యకర్తలకు సంబంధించి కూడా అరెస్టులతో పాటు అటు పోలీసులు భారీగా మోహరించిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ అరెస్టు చేశారు. పటాన్ చెరువులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అన్న కోణంలోనే మైనింగ్ అక్రమాల మీద ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సవాల్ విసిరారు. బీరంగూడ శివాలయం వద్దకు రావాలని కాటా శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే సవాల్ విసిరడంతో ఇవాళ బీరంగూడ శివాలయం వద్దకైతే గూడెం మహిపాల్ రెడ్డి రాలేదు. ఎక్కడా కూడా ఎలాంటి ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎక్కడికక్కడ ఇరు వర్గీయులు అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు వర్గీయులకి సంబంధించినటువంటి కార్యకర్తల దగ్గర నుంచి అలాగే వీరి శ్రీనివాస్ గౌడ్ ఇంటి దగ్గర కావచ్చు, అటు గూడెం మహిపాల్ రెడ్డి ఇంటి దగ్గర కావచ్చు, చాలా వరకు కూడా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు చూసుకున్నట్టయితే కాటం శ్రీనివాస్ గౌడ్ అరెస్టు చేశారు. దీన్ని కాటం శ్రీనివాస్ గౌడ్ తల్లి గారు కూడా చాలా వరకు కూడా ఖండించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. శశి, ఫర్ ది అప్డేట్స్ ఉషా. దయచేసి అర్థం చేసుకోండి, మమ్మల్ని పెట్టండి దయచేసి. సార్ మేము ఏ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయము, ఏ ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేయము.